హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం కవర్ లెటర్ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి, ఇంకా కవర్ లెటర్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి ఒక మోడల్ కూడా మనము ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో డిప్లొమా చేసే వాళ్ళకి, అంటే పాలిటెక్నిక్ చదివేటువంటి వాళ్ళకి, ఇంకా ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి, ఇంకా డిగ్రీ ఏదైతే ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ చదివేటువంటి వాళ్ళకి, ఇంకా ఫ్యూచర్‌లో మీ అందరికీ కూడా జాబ్స్‌కి అప్లై చేయాలి అనుకున్నప్పుడు కూడా దిస్ వీడియో విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ యూ ఆల్. ఓకే. లెట్ అస్ స్టార్ట్ అవర్ టాపిక్ కవర్ లెటర్. అసలు కవర్ లెటర్ అనేటువంటిది మనం దేనితో పాటు సబ్మిట్ చేయాలి అంటే, వి షుడ్ సబ్మిట్ ద కవర్ లెటర్ అలాంగ్ విత్ ద రెజ్యూమ్. సో, మన యొక్క రెజ్యూమే ఉంటుంది గదా! ఆ రెజ్యూమేతో పాటుగా మనము ఈ కవర్ లెటర్ అనేటువంటి దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ కవర్ లెటర్‌ని ఏమని పిలుస్తాము అంటే, ఏ కవరింగ్ లెటర్ అనేసి కూడా పిలుస్తాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ కవరింగ్ లెటర్. అలాగే ఈ రెజ్యూమే అనేటువంటిది కంపల్సరీ షుడ్ బి కవర్డ్ విత్ ఏ కవర్ లెటర్. సో, మనం జస్ట్ రెజ్యూమేని సబ్మిట్ చేసేస్తూ ఉంటాము. బట్ యాక్చువల్‌గా ఒక కవర్ లెటర్ అనేటువంటిది కూడా మనం రెజ్యూమేతో కానీ, లేదా కరిక్యులమ్ విటైతో కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మందికి తెలీదు. బట్ యూ షుడ్ సబ్మిట్ ఆర్ యూ షుడ్ సెండ్ ఏ కవర్ లెటర్ కంపల్సరీ అలాంగ్ విత్ యువర్ రెజ్యూమే. యూ షుడ్ రిమెంబర్ ఇట్. ఇది ఈ కవర్ లెటర్ అనేటువంటి దాంట్లో మనం ఏమేమి రాసాము అంటే, ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ యువర్ కాన్ఫిడెన్స్. ఈ కవర్ లెటర్‌లో మన యొక్క కాన్ఫిడెన్స్ అనేది కనిపించాలి. ఆ విధంగా మనము ఈ కవర్ లెటర్ రాయాలి. ఇంకా దీంట్లో ఏముండాలి అంటే, ఇట్ షుడ్ కంటైన్ ద సక్సెస్ యూ హావ్ అచీవ్డ్. అంటే నీ యొక్క వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో నువ్వు సాధించినటువంటి సక్సెస్ గురించి బ్రీఫ్‌గా ఈ లెటర్‌లో నువ్వు రాయాలనమాట. ఇంకా ద ప్రాబ్లమ్స్ యూ హావ్ సాల్వ్డ్. మనం వర్క్‌లో ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ ఫేస్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనం వాటిల్ని ఎంత తెలివిగా, ఎంత జాగ్రత్తగా వాటిల్ని ఫేస్ చేసి వాటిల్ని సాల్వ్ చేశాము అనేటువంటి దాని గురించి కూడా బ్రీఫ్‌గా మనం ఈ కవర్ లెటర్‌లో రాయడం జరుగుతుంది. అండ్ ద వర్క్ రిలేటెడ్ టు ద టైప్ ఆఫ్ వర్క్ ఫర్ విచ్ యూ ఆర్ అప్లయింగ్. అంటే నువ్వు ఇప్పుడు అప్లై చేయబోయేటువంటి వర్క్, అలాగే నీకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వర్క్ 2 కూడా సిమిలర్ అని చెప్తూ వి విల్ రైట్ దిస్ కవర్ లెటర్. మరొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్ షుడ్ నాట్ బి మోర్ థాన్ 1 పేజ్. ఇది ఎప్పుడు గాని ఒక్క పేజ్ కంటే మించి ఉండకూడదు. ఒక్క పేజ్‌లో కరెక్ట్‌గా సరిపోవాలన్నమాట ఇది. ఇట్ షుడ్ బి ఫిక్స్డ్ ఇన్ 1 పేజ్. యూ షుడ్ రిమెంబర్ ఇట్. ఇది ఎన్ని పేజెస్‌లో ఉండాలి? ఒక్క పేజ్‌లో కంపల్సరీ సరిపోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఇంకా ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ ఏ స్టాండర్డ్ బిజినెస్ లెటర్ ఫార్మాట్. సో, ఇది ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ బిజినెస్ లెటర్ ఫార్మాట్‌లోనే ఉండాలి. సో, వాట్ ఈస్ ఏ స్టాండర్డ్ బిజినెస్ లెటర్ ఫార్మాట్ సార్ అనేసి మీకు డౌట్ రావచ్చు. ఇది చాలా సింపుల్. మనము ఇప్పటివరకి మీ స్కూల్స్‌లో కానీ, కాలేజెస్‌లో కానీ ఒక డిఫరెంట్ ఫార్మాట్‌ని రాస్తూ ఉంటారు. అంటే రైట్ సైడ్ అంటే ఇక్కడ. ఇక్కడొచ్చేసి జనరల్‌గా డేటు, ప్లేస్ వేయడము. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడొచ్చేసి ఫ్రమ్ రాయడము, నెక్స్ట్ టు రాయడము. తర్వాత సాల్యుటేషన్ డియర్ సర్ అని రాయడము. తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్. మళ్ళీ ఇటు సైడ్ రైట్ సైడ్. సో, రైట్ సైడ్ వచ్చేసి మళ్ళీ యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ అని రాయడము. దాని కింద సిగ్నేచర్ చేయడము. ఇది నార్మల్‌గా మీరు ఫాలో అయ్యేటువంటి ఫార్మాట్. దట్ ఈస్ నాట్ కాల్డ్ ఏ స్టాండర్డ్ బిజినెస్ లెటర్ ఫార్మాట్. అది స్టాండర్డ్ బిజినెస్ లెటర్ ఫార్మాట్ కాదు. సో, ఇంటర్నేషనల్ వైడ్ ఒక స్టాండర్డ్ బిజినెస్ లెటర్ ఫార్మాట్ ఉంది. అదేంటి అంటే, మనం రాసేటువంటి ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అంటే, లెఫ్ట్ సైడ్ మార్జిన్ నుంచి స్టార్ట్ చేస్తామనమాట. సో, ఈ లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఉంది చూసారా? ఇక్కడి నుంచి మనం ప్రతీదీ కూడా స్టార్ట్ చేస్తాము. అంటే వి స్టార్ట్ విత్ అవర్ ఫ్రమ్ అడ్రస్, దెన్ డేట్, టు అడ్రస్, సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ది లెటర్, దెన్ సూపర్‌స్క్రిప్షన్. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అంటే, ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ మార్జిన్.
దాన్నే మనం ఏమంటాము అంటే స్టాండర్డ్ బిజినెస్ లెటర్ ఫార్మాట్ అనేసి అంటాం. నేను మీకు ఇదే ఫార్మాట్‌లో ఒక మోడల్ కూడా తయారు చేశాను. అది మీకు చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనము కొన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సమ్ పాయింట్స్ టు రిమెంబర్. ఇట్ షుడ్ బి ఎర్రర్ ఫ్రీ. మనం రాసేటువంటి ఈ కవర్ లెటర్ అనేటువంటిది మిస్టేక్స్ లేకుండా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. ద నెక్స్ట్ థింగ్ వీ షుడ్ రిమెంబర్ దట్ ఈస్ వీ షుడ్ నాట్ డూ ఎనీ గ్రామటికల్ మిస్టేక్స్. గ్రామటికల్ మిస్టేక్స్ ఉండకూడదు. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండకూడదు. అలా మిస్టేక్స్ లేకుండా ఎర్రర్ ఫ్రీగా మనం రాయాల్సినటువంటి లెటర్ ఇది. ఓకేనా? ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫార్మల్ లాంగ్వేజ్ షుడ్ బి యూజ్డ్. ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ఏంటి సార్? అంటే ఇక్కడ మనం ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ఒక అఫీషియల్‌గా పద్ధతిగా ఉండేటువంటి లాంగ్వేజ్‌ని యూజ్ చేయాలి. మన కొలక్వియల్ లాంగ్వేజ్ అంటే మనం మన ఫ్రెండ్స్‌తో మాట్లాడినట్లుగా ఉండేటువంటి లాంగ్వేజ్‌ని యూజ్ చేయకూడదు. మరొక విషయం చెప్తాను చూడండి. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ద కొలక్వియల్ లాంగ్వేజ్. ఫార్మల్ లాంగ్వేజ్‌లో ఎప్పుడు కూడా మనము షార్ట్ ఫార్మ్స్, కాంట్రాక్టెడ్ ఫార్మ్స్‌ని యూజ్ చేయకూడదు. సార్ ఏంటి సార్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ అని రాస్తాము. ఐఏఎం. సో, దానికి షార్ట్ ఫార్మ్ ఏంటి? ఐమ్. అలాంటి షార్ట్ ఫార్మ్స్‌ని యూజ్ చేయకూడదు. అలాగే డిడ్n't అనేసి రాస్తాం షార్ట్ ఫార్మ్. యాక్చువల్‌గా దాని ఫుల్ ఫార్మ్ ఏంటి? డిడ్ నాట్. అంటే డిడ్n't అనేటువంటి షార్ట్ ఫార్మ్‌ని ఇక్కడ యూజ్ చేయకూడదనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. మీరు రాసేటువంటి ఏ ఫార్మల్ లెటర్‌లో కానీ యూ షుడ్ నాట్ యూజ్ దట్ కైండ్ ఆఫ్ షార్ట్ ఫార్మ్స్. అంటే కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అనేసి అంటాం వాటిల్ని. వాటిల్ని యూజ్ చేయకూడదు. ఇట్ షుడ్ బి ఏ ఫార్మల్ లెటర్. దట్స్ వై వీ షుడ్ యూజ్ ఇన్ ఇట్ ఏ ఫార్మల్ లాంగ్వేజ్. అంతే అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇట్ షుడ్ బి బ్రీఫ్ అండ్ క్లియర్. సో, మనకు ఉండేది ఒకే ఒక పేజ్. ఆ పేజ్‌లోనే మనం కంపల్సరీ రాయాలి. కాబట్టి చాలా బ్రీఫ్‌గా, క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ రాయండి. అంతేకాని అనవసరమైన విషయాలన్నీ కూడా మనం ఈ కవర్ లెటర్‌లో రాయకూడదు. ఓకే. నెక్స్ట్ స్టాండర్డ్ బిజినెస్ లెటర్ ఫార్మాట్ అంటే ఆల్ పార్ట్స్ ఆఫ్ ద లెటర్ షుడ్ బి స్టార్టెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ మార్జిన్. అంటే ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. ఓకే. మనకు లెఫ్ట్ సైడ్ ఉండేదాన్నే లెఫ్ట్ సైడ్ మార్జిన్ అనేసి అంటాం. సో, కాబట్టి లెఫ్ట్ సైడ్ మార్జిన్ నుంచి మనం ఏం చేస్తాము అంటే అన్నిటిని కూడా రాయడం జరుగుతుంది. ఓకేనా? ఈ పాయింట్స్ మనం కవర్ లెటర్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫార్మాట్ చూద్దాం. అంటే ఫార్మాట్ ఆఫ్ ద కవరింగ్ లెటర్. సో, మనం ఎలాంటి ఫార్మాట్‌ని కవరింగ్ లెటర్ రాసేటప్పుడు ఫాలో కావాలి. ఆల్రెడీ మనం చెప్పేసాము. అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ మార్జిన్ నుంచే రావాలి. ముందుగా అడ్రెస్ ఆఫ్ ద సెండర్ అంటాం. ఏంటిది అడ్రెస్ ఆఫ్ ద సెండర్ అంటే చెప్పండి? యెస్. ఇక్కడుంది చూసారా? ఇక్కడ మునగాల బాలాజీ 12/34 రాచెల్ కాలనీ, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు అనేసి ఇక్కడ అడ్రెస్ ఇచ్చాను చూసారా? దిస్ ఈజ్ నథింగ్ బట్ అడ్రెస్ ఆఫ్ ద సెండర్. సో, ఎప్పుడైనా సరే మనము ఈ కవరింగ్ లెటర్ రాసేటప్పుడు కంపల్సరీ దేనితో స్టార్ట్ చేయాలి అంటే మన నేము, తర్వాత మన అడ్రెస్ పెట్టేసేయాలి. తర్వాత మన మొబైల్ నంబర్ రాయాలి. తర్వాత మన యొక్క ఈమెయిల్ ఐడీ అనేటువంటిది ఇవ్వాలి. ఇదంతా కూడా మన అడ్రెస్‌కి సంబంధించిందే అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, మన అడ్రెస్ అంటే కేవలం మన అడ్రెస్ మాత్రమే కాదు. మన యొక్క మొబైల్ నంబర్, ఇంకా ఈమెయిల్ ఐడీ కూడా మనం ఇవ్వాలి. సో, ఇక్కడికి ఏమవుతుంది అంటే వి హావ్ కంప్లీటెడ్ అడ్రెస్ ఆఫ్ ద సెండర్. అంటే మన యొక్క అడ్రెస్‌ని మనం ఇక్కడ రాసేస్తామనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వన్ ఈజ్ డేట్. సో, జనరల్‌గా డేట్ మీకు బాగా అలవాటైపోయి ఉంటుంది. అదేంటి అంటే డేట్ ఎప్పుడు కూడా ఇక్కడ రాస్తూ ఉంటారు. రైట్ హ్యాండ్ సైడ్. కానీ దిస్ ఈజ్ ద స్టాండర్డ్ బిజినెస్ ఫార్మాట్ కాబట్టి డేట్‌ని మనము ఈ సైడ్ రాయము. ఈ సైడే రాస్తాము. చూసారా? 14థ్ అక్టోబర్ 2021 అనేసి నేను ఇక్కడ డేట్ రాయడం జరిగింది. కానీ ఇక్కడ నేను ఫస్ట్ నా యొక్క అడ్రెస్‌కి ఇంకా ఈ యొక్క డేట్‌కి మధ్యలో ఒక లైన్ గ్యాప్ వదిలాను. అలా రాస్తే క్లియర్‌గా ఉంటుంది. లేదంటే దీంట్లో కలిసిపోతుంది. కాబట్టి ఒక లైన్ గ్యాప్ వదిలేయాలి. సో, తర్వాత ఏంటి? ఈ డేట్ తర్వాత ఏం రాసాను చూడండి. ద మేనేజర్, నెక్స్ట్ ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆర్‌సీ రోడ్, తిరుపతి అనేసి ఇలా రాసాను కదా! ఇది ఎవరి అడ్రెస్ చెప్పండి? యెస్. ద రిసిపియంట్ అడ్రెస్. అంటే మనం ఎవరికైతే పంపిస్తున్నామో, ఎవరైతే రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ అడ్రెస్‌ని ఇక్కడ మనం రాసేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద థర్డ్ పాయింట్. చూడండి. వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్? అడ్రెస్ ఆఫ్ ద రిసీవర్. అంటే టు అడ్రెస్ అనమాట. నథింగ్ బట్ టు అడ్రెస్. ఇదేంటి ఫస్ట్ వన్ ఫ్రమ్ అడ్రెస్. సో, ఫ్రమ్ అడ్రెస్‌కి టు అడ్రెస్‌కి మధ్యలో ఏమొస్తుంది?
డేట్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సాల్యుటేషన్. సో, చూడండి సాల్యుటేషన్ అంటే ఏంటి? సాల్యుటేషన్ అంటే డియర్ సర్ అనేటువంటిది నథింగ్ బట్ సాల్యుటేషన్ అంటాం. ఓకేనా? సో, ఇక్కడ మనం సర్ అని కూడా రాయొచ్చు. లేదా డియర్ సర్ అని కూడా రాసుకోవచ్చు. సో, దట్ ఈస్ అవర్ విష్. ఒకవేళ వాళ్ళు ఏదైనా నేమ్ ఇస్తే మనం నేమ్ కూడా రాసుకోవచ్చు. బట్ ఇట్స్ బెటర్ టు హ్యావ్ లైక్ డియర్ సర్ యాజ్ ద సాల్యుటేషన్. అది చాలా చాలా బెటర్ అనమాట. సో, ఈ సాల్యుటేషన్ అయిన తర్వాత సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో, సబ్జెక్ట్‌లో మనం ఏం రాస్తాము అంటే సింపుల్‌గా మనం దేని కోసం అప్లై చేస్తున్నాము అనేది ఒక్క లైన్‌లో సింపుల్‌గా రాసేస్తాం. సో, అప్లికేషన్ ఫర్ ఏరియా సేల్స్ మేనేజర్ అనేటువంటి జాబ్ కోసము ఇక్కడ మనము ఈ కవరింగ్ లెటర్ ఇంకా రెజ్యూమ్ పంపిస్తున్నాం కాబట్టి అది ఇక్కడ రాసేయడం జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సబ్జెక్ట్ అనమాట. చూసారా? సో, సాల్యుటేషన్ తర్వాత ఏమొచ్చింది? సబ్జెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏముంది? బాడీ ఆఫ్ ది లెటర్. నెక్స్ట్ ఏముంది? బాడీ ఆఫ్ ది లెటర్. సో, బాడీ ఆఫ్ ది లెటర్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఇన్ రెస్పాన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ ఆఫ్ October 12, 2021 for the post of area sales manager, I am enclosing my resume for your consideration. I feel I have the required qualifications and skills for the position in your industry అనేసి ఈ విధంగా ఫస్ట్ పారాగ్రాఫ్ రాశాను. సెకండ్ పారాగ్రాఫ్ ఏం రాశాను? I completed my academics with good percentage. Moreover, my work experience in the area you have asked for is very effective and always I worked for the benefit of the companies and proved myself worthy in the position I held అనేసి రాయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్. I am excited to see your job listed in the newspaper. I have been looking for exactly this position and I think that my experience and the related skills will be an excellent match for your needs. You can call me for an interview or any day convenient to you. విత్ బెస్ట్ రిగార్డ్స్ అనేసి ఇక్కడ వరకు ఏమవుతుంది అంటే బాడీ ఆఫ్ ది పార్టే అవుతుందన్నమాట. బాడీ ఆఫ్ ది లెటర్ అవుతుంది. సో, బాడీ ఆఫ్ ది లెటర్ తర్వాత ఏంటి? కాంప్లిమెంటరీ క్లోజ్ అంటాము. సో, దీన్నే మనము సూపర్‌స్క్రిప్షన్ అని కూడా అంటాము. దీన్నే మనం కాంప్లిమెంటరీ క్లోజ్ అనొచ్చు. లేదా సూపర్‌స్క్రిప్షన్ అంటాము. అంటే యువర్స్ లవింగ్లీ, యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ ఇలా రాస్తాం కదా! దీనికి యువర్స్ లవింగ్లీ రాయొద్దండి. కేవలము ఏం రాయాలి? యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ అనేది రాయాలి. యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ అని రాసిన తర్వాత మీ యొక్క నేమ్ సిగ్నేచర్ అనమాట. ఎం బాలాజీ అని నేను ఇట్లా సిగ్నేచర్ పెట్టాను. సో, కిందొచ్చేసి దాన్ని విడివిడిగా రాయాలన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, దిస్ ఈస్ నథింగ్ బట్ కాంప్లిమెంటరీ క్లోజ్ లేదా సూపర్‌స్క్రిప్షన్ అనేసి అంటామనమాట. సో, విత్ బెస్ట్ రిగార్డ్స్ అనేది కూడా కాంప్లిమెంటరీ క్లోజ్ కింద తీసుకోవచ్చు. ఓకే. సో, ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే మనము ఏం చేస్తాము? మోడల్‌గా ఈ లెటర్‌ని రాస్తాము. దీనికి ఏం ఎన్‌క్లోజ్ చేస్తాం చెప్పండి? ఈ లెటర్‌కి ఏం ఎన్‌క్లోజ్ చేస్తాము? ఈ లెటర్‌కి మనం ఎన్‌క్లోజ్ చేయాల్సినటువంటిది రెజ్యూమే ఎన్‌క్లోజ్ చేయాలి. సో, ఇప్పుడు అర్థమైందా మీకు? ఎలాగా ఈ కవర్ లెటర్ అనేది రాయాలో? ఇక్కడ ముందుగా అడ్రెస్ ఆఫ్ ద సెండర్ అంటే ఇందులో పేరు నేమ్ ఆఫ్ ద సెండర్ వస్తుంది. లేదా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ వస్తుంది. ఆ తర్వాత అతని అడ్రెస్, మొబైల్ నంబర్ ఇంకా వచ్చేసి మెయిల్ ఐడీ అవి కూడా వస్తాయి. తర్వాత డేట్ వస్తుంది. నెక్స్ట్ అడ్రెస్ ఆఫ్ ద రిసీవర్ అంటే మనం ఎవరికి అప్లై చేస్తున్నామో వాళ్ళ యొక్క అడ్రెస్. సాల్యుటేషన్ అంటే డియర్ సర్ అనేసి, సబ్జెక్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ఏ జాబ్ అయితే ఆ జాబ్. నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లెటర్‌ని మనం 3 పారాగ్రాఫ్స్‌గా డివైడ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ కాంప్లిమెంటరీ క్లోజ్. సో, చాలా సింపుల్‌గా అయిపోతుంది. కానీ ఒక విషయం చూడండి ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్తాను ఈ మోడల్ లెటర్‌లో. నేను ఈ లెటర్ మొత్తం కూడా మీరు గమనిస్తే ఒకే ఒక పేజ్‌లో కంప్లీట్ అయిపోయింది నాకు. కదా! ఇట్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ ఇన్ ఓన్లీ 1 పేజ్. యూ షుడ్ రిమెంబర్ దట్. ఒకే ఒక పేజ్‌లో ఏమైపోయింది ఇది? కంప్లీట్ అయిపోయింది. మీరది గుర్తుపెట్టుకోవాలి. సో, తరువాత మనం చూసినట్లయితే ఇక్కడ నా పేరుని పూర్తిగా రాయడం జరిగింది. మొత్తం క్యాపిటల్ లెటర్‌లో రాయలేదు. స్టార్టింగ్ ఆఫ్ ద వర్డ్స్ మాత్రమే క్యాపిటల్ లెటర్స్‌లో రాశాను. ఆ తర్వాత నా అడ్రెస్‌ని స్మాల్ ప్లేస్ నుంచి బిగ్ ప్లేస్‌కి రాయడం జరిగింది. పిన్ కోడ్ కూడా రాశాను. తర్వాత నా మొబైల్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఈమెయిల్ ఐడీ. దాని తర్వాత ఒక లైన్ గ్యాప్ ఇచ్చి డేట్ రాయడం జరిగింది. సో, తర్వాత వచ్చేసి టు అడ్రెస్ రాశాను. కానీ నేనేం చేయలేదు ఇక్కడ ఫ్రమ్ అని కానీ, టు అని కానీ రాయలేదు. మీరు కూడా రాయకూడదు. దట్స్ ఆల్ నథింగ్ బట్ ట్రెడిషనల్ వే ఆఫ్ రైటింగ్ లెటర్‌లో అయితే ఫ్రమ్ అని రాసి ఇంకా టు అని రాస్తాం. మీరు మరొక విషయం కూడా గమనించండి. నేను ఎక్కడ కానీ ఎండింగ్ పంక్చుయేషన్ ఇవ్వలేదు. గమనించారా మీరు? సో, ఎండింగ్ పంక్చుయేషన్ అంటే ఎండింగ్‌లో ఆ లైన్ ఎండింగ్‌లో
కామాలు గాని, ఫుల్ స్టాప్ గాని నేనెక్కడ గాని ఇవ్వలేదు. అవసరం లేదు. దీనికి మనము పెట్టకూడదు. ఎండింగ్‌లో వచ్చేటువంటి పంక్చుయేషన్ ఈ అడ్రెస్‌లకి వీటన్నిటికి మనం పెట్టకూడదు. కాబట్టే నేను ఎక్కడ కానీ ఎండింగ్ పంక్చుయేషన్ ఇవ్వలేదు చూసారా? బట్ బాడీ ఆఫ్ ది లెటర్‌లో మనం ఎండింగ్ పంక్చుయేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే దట్ ఈస్ ద బాడీ ఆఫ్ ది లెటర్. నేను చెప్పేది ద అదర్ థింగ్స్ అన్నమాట. మిగతా వాటికి మాత్రం ఎక్కడ గాని ఎండింగ్ పంక్చుయేషన్ అని ఉండదు. సో, ఆ తర్వాత ఏమైంది టు అడ్రెస్ రాసేసిన తర్వాత నేను డియర్ సార్ అని రాసాను. డియర్ సార్ తర్వాత కూడా నేనిక్కడ ఎలాంటి కామా కూడా యూజ్ చేయలేదు. మళ్ళీ ఒక లైన్ గ్యాప్ ఇచ్చేసి సబ్జెక్ట్ అనేది రాసాను. ఈ సబ్జెక్ట్ అనేది కేవలము ఒకే ఒక లైన్‌లో ఉండాలి. చాలా సింపుల్‌గా ఉండాలి. అంతేకాని దీన్ని మనము 3 ఆర్ 4 లైన్స్, 2 లైన్స్ అట్లాగా రాసుకోకుండా ఉండడమే మంచిది. సో, నెక్స్ట్ వచ్చేసి బాడీ ఆఫ్ ది లెటర్ ఎలా రాయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ బాడీ ఆఫ్ ది లెటర్‌లో ఫస్ట్ పారాగ్రాఫ్‌లో ఏం రాసాను నేను? అసలు నేను దేన్ని బట్టి ఈ జాబ్‌కి అప్లై చేస్తున్నాను అనేసి. అంటే ఇన్ రెస్పాన్స్ టు యువర్ అడ్వర్టైజ్‌మెంట్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ అని ఇచ్చాను. తర్వాత అది ఎప్పుడు చూసాను, ఎప్పుడు అది పబ్లిష్ అయింది అనేది కూడా ఇచ్చాను. తర్వాత ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నాను అనేది ఇచ్చాను. తర్వాత నేను దేనికి ఎన్‌క్లోజ్ చేస్తున్నాను ఈ లెటర్‌ని అనేది కూడా ఇచ్చాను. సో, కాబట్టి ఇంకా వచ్చేసి నేను నా స్కిల్స్, క్వాలిఫికేషన్స్ దీనికి సరిపోతాయి అనుకున్నాను కాబట్టే నేను దీనికి అప్లై చేస్తున్నాను అనేసి బ్రీఫ్‌గా నేను అసలు ఈ జాబ్‌కి త్రూ విచ్ సోర్స్ ఐ యామ్ అప్లయింగ్ అండ్ ఫర్ విచ్ జాబ్ ఐ యామ్ అప్లయింగ్ అనేటువంటి దాని గురించి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్‌లో రాయడం జరిగింది. నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో బ్రీఫ్‌గా నా యొక్క అకాడమిక్ డీటెయిల్స్ గురించి, నా యొక్క వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి, ఇంకా నా యొక్క స్కిల్స్ గురించి, వీటి గురించి లిటిల్ బిట్ నేనిక్కడ మెన్షన్ చేయడం జరిగింది సెకండ్‌లో. సో, తర్వాత థర్డ్ దాంట్లో నేను ఎంత ఎక్సైట్‌మెంట్ అవుతున్నాను, ఇంకా వచ్చేసి నేను మీ కంపెనీలో వర్క్ చేసేదానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఆ స్కిల్స్ ఉన్నాయి, ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇంకా వచ్చేసి నేను ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నానో అలాంటి జాబే ఇక్కడ మీరు నాకు మెన్షన్ చేశారు కాబట్టి నేను అప్లై చేస్తున్నాను. మీ కన్వీనియంట్ టైమ్‌లో నాకు ఇంటర్వ్యూకి పిలవండి. ఐ యామ్ రెడీ టు అటెండ్ ద ఇంటర్వ్యూ ఎట్ ఎనీ ఆఫ్ యువర్ కన్వీనియంట్ డే అనేసి ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా బాడీ ఆఫ్ ది లెటర్ అనేటువంటిది 3 పారాగ్రాఫ్స్ మాత్రమే రాయండి. అంతకు మించి రాయొద్దండి. సో, ఈ 3 పారాగ్రాఫ్స్ కూడా సింపుల్‌గా ఉండేలాగా రాసుకోవడం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, డోంట్ రైట్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ హియర్. బికాజ్ ఆల్రెడీ యూ ఆర్ ఎన్‌క్లోజింగ్ ద రెజ్యూమే. కాబట్టి ఆ రెజ్యూమేలో మీ గురించినటువంటి విషయాలన్నీ కూడా ఉంటాయి. డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి యూ నీడ్ నాట్ మెన్షన్ అగైన్ ఆల్ దోస్ థింగ్స్ హియర్ ఇన్ దిస్ కవర్ లెటర్. జస్ట్ యూ హావ్ టు మేక్ ఇట్ బ్రీఫ్. జస్ట్ ఇదొక మీకు ఇంట్రడక్షన్ లాగా. దట్స్ ఆల్. ఓకే. తర్వాతొచ్చేసి యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ. ప్రతి లెటర్ కూడా మనం యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ అని పెట్టుకుంటే చాలా బావుంటుంది. కాకపోతే అక్కడ మనం ఏదైనా నేమ్ యూజ్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ డియర్ రాచెల్. సో, డియర్ రాచెల్ అనేసి నేను యూజ్ చేశాననుకోండి. అప్పుడేం చేస్తానంటే ఇక్కడ సిన్సియర్‌లీ అనేసి పెట్టడం జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వి బెటర్ యూజ్ యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ ఈస్ ద బెస్ట్ వన్ ఫర్ అస్. సో, తర్వాత సిగ్నేచర్ తర్వాత ఇక్కడ మన యొక్క నేమ్‌ని బ్రాకెట్‌లో నీట్‌గా రాయాలి. సో, దాంతోటి మనకేమైపోతుంది వి విల్ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ లెటర్. ఓకేనా? సో, అదే కవర్ లెటర్. సో, మీకు చాలా చక్కగా అర్థమైందనేసి అనుకుంటున్నాను. సో, మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలి అంటే యూ హ్యావ్ టు ఆస్క్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, మీరు డిస్క్రిప్షన్‌లో మీరు కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను మీకు చెప్తాను. ఓకేనా? మీరు కామెంట్ బాక్స్‌లో జస్ట్ పలానది కావాలి మీకు అనేసి అడిగారంటే I will do that particular topic also. I hope you could understand this very, very well. మీకు బాగా అర్థమైందనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.